అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సార్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మైకు ముందరకొచ్చిందంటే చాలు దబుక్కున ఏదో ఒక డాంబు ఇసురుతనే ఉంటాడు. మళ్ళా ఇప్పుడు ఒకటి ఇడిసిండు. మరింతకు ట్రంప్ సార్ ఇడిసిన డాంబు బుస్సా తుస్సా. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సారు భారత్ చైనా మీద ప్రతీకా సుంకాలను ఏప్రిల్ 2వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పి ప్రకటించిన సంగతి మనందరికి ఎరికైనది. అయితే రీసెంట్ గానే ఇంకొక ప్రకటన కూడా చేసిండయ్యా. ఈ ట్రేడ్ వార్ అనేది కేవలం 10-15 దేశాలకు మాత్రమే పరిమితం కాదని ప్రపంచంలో అన్ని దేశాల మీద సుంకాలను విధిస్తామని చెప్పి చెప్పుకుంటూ వచ్చిండు. ఇక ఈ ముచ్చట్ల ఎటువంటి మార్పు ఉండదని కూడా క్లియర్ కట్ గా చెప్పుకుంటూ వచ్చిండు. అమెరికా తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలంటే చర్యలు తీసుకోక తప్పదని చెప్పి స్పష్టం చేసుకుంటూ చాలా సంవత్సరాలుగా మేము ప్రపంచ దేశాలతోని ఉదారంగా ఉన్నాము. చరిత్రలో ఏ దేశాన్ని దోచుకోని విధంగా ఆ దేశాలు అమెరికాను దోచేస్తున్నాయి. ట్రేడింగ్ విధానంలో కొన్నిసార్లు అమెరికా మిత్ర దేశాలు శత్రువుల కంటే దారుణంగా ప్రవర్తన చేస్తున్నాయి. దశాబ్దాలుగా వాళ్ళు మా మీద విధించిన వివిధ పేర్లతోని దోచుకున్న దానికంటే అమెరికా ఇతర దేశాల మీద విధిస్తున్న సుంకాలు చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే మాతోని వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న ప్రపంచ దేశాలన్నింటి మీద కూడా మా వాణిజ్య తారీఫులు అమలైతాయని చెప్పి ట్రంప్ సార్ జనంతా గట్టిగానే చెప్పిండు. ఏదేమైనా కూడా ట్రంప్ సార్ వస్తే దుంప దించుతాడు, ట్రంప్ సార్ వస్తే దుంప దించుతాడని అంటారు. కానీ నిజంగా ట్రంప్ సార్ వచ్చి అన్ని దేశాల దుంప దించుతున్నారని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన తర్వాత ప్రతి ఒక్కరు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే అమెరికా నుంచి భారత్లకు వస్తున్నటువంటి ఉత్పత్తుల మీద కూడా ఎంత సుంకం ఇదిస్తే ఇక్కడ నుంచి అమెరికాకు వస్తున్న ఉత్పత్తుల మీద అదే తరహాల సమాన సుంకాన్ని ఏప్రిల్ 2వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పి ట్రంప్ సార్ గట్టిగానే స్టాండ్ మీద నిలబడ్డాడు. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రకారం భారత ఉత్పత్తుల మీద అమెరికా సగటున 2.2% సుంకం ఇదిస్తున్నది. అమెరికా ఉత్పత్తుల మీద భారత్ సుంకము సగటున 12% ఉన్నది. ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేసే పనులు కూడా ఉన్నాడట ట్రంప్ సారు. ఇక మొత్తానికి ట్రంప్ సార్ చెప్పేదైతే చెప్పుకుంటూ వచ్చిండు. మరి ఈయన మాటిన్న మిగతా దేశాలలో ఈ సుంకాల మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.